ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని నైపుణ్య కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆడపిల్లలను ప్రోత్సహించి అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడుతూ, తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఆంధ్రప్రదేశ్ బలమైన రాష్ట్రంగా ఎదగడానికి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణమన్నారు. తన కుటుంబాన్ని దాటి తెలుగువారి కోసం ఆలోచించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో ఈరోజు చేనేత శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం, చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సరఫరా పథకం, నేత కార్మికుల ముద్రా పథకంపై కార్మికులకు అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునే విధంగా చైతన్యపరచాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాయలసీమ జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల తయారీ విధానాన్ని ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత కేంద్ర మంత్రికి వివరించారు. భారతదేశంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 1,40,000 అంకుర సంస్థలున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో గూగుల్ ఏఐ స్కిల్లింగ్ సెంటర్ను ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ప్రగతిశీలకంగా ఉంటాయన్నారు. రాష్ట్రాన్ని నైపుణ్య కేంద్రంగా మార్చే క్రమంలో గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రభుత్వం గూగుల్ వంటి సంస్థలను విద్యార్థుల వద్దకు తేవాలనే లక్ష్యాలను నెరవేరుస్తోందన్నారు. విజయం అదృష్టంతో కాకుండా ఆలోచన ద్వారా మాత్రమే వస్తుందని విద్యార్థులకు వివరిస్తూ, Success is a habit that you cultivate every day, and success is a mindset. When you have a mindset that I want to be successful, and when you do every day some activities towards your goals, then success will come, how much ever there is a competition. Our goal as a government or anybody is to bring some of these great people, whether it is Google, Microsoft or Apple, they can come to your college and give the practical experience, because unless you enable this system, it's very hard for them also to come out and give you these kind of quality programs. స్వాతంత్రానంతరం భారతదేశంలో సంస్థానాల విలీనానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి కెవి మహేశ్వర్ రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర నాయక్ అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలు గిరిజన సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికై నిర్దేశించిన నిధులను అందుకోసం మాత్రమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ఒంగోలులో గిరిజన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్కు సూచించామని తెలిపారు. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆడపిల్లలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లలను కాపాడాలనే నినాదంతో తన సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని, మహిళలు ఎవరిపైనా ఆధారపడకూడదనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ముఖ్యమంత్రి తీసుకొచ్చారని మంత్రి వివరిస్తూ, తొలి నాళ్లలో ఆడపిల్ల పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టిందనేటువంటి వేడుకలు ఆనందం ఆ రోజు ఉండేది. కానీ కాలక్రమేణా చూస్తే ఆ భావం అంతా కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉంటే ఆడపిల్లంటే గుండెల మీద కుంపటిగా ఆ యొక్క సమాజంలో కొంత మేర మరి చిన్న చూపు ఏదైతే ఉందో మరి దాని నుంచి మరి ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈ కార్యక్రమాలను తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభలో పాల్గొన్న హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఆడబిడ్డలను రక్షిద్దాం, సమాజాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దేశ రాష్ట్ర పురోభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, అన్ని రంగాలలో మహిళలు పోటీ పడుతున్నారన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది మరింత బలపడి తదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న ఈశాన్య గాలుల ఫలితంగా రాష్ట్రంలో రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ధనుర్మాస ప్రారంభ నేపథ్యంలో విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం రేపు ఉదయం 8 గంటలకు మొదలవుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 17 వరకు పగల్పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవములు, కనుమ పండుగల సందర్భంగా ప్రతిరోజు ఉదయం స్వామివారి తిరువీధి విశేష ఉత్సవాలు జరుగుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని నైపుణ్య కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.